రెండోది వృషభం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చూపిస్తుంది. ఓహో! ఓకే. ఓకే. రాశి అధిపతి శుక్రుడు. అదృష్ట రంగు తెలుపు, ఆకుపచ్చ. ఈ వర్ణాలు ధరించటం వాళ్ళకి కొంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే. అదృష్ట సంఖ్యలకు వెళ్తే 6, 5, 8. ఓకే. ఈ దినాల్లో వాళ్ళు ఏదైనా కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవాలనుకుంటే చాలా చాలా మంచిది. తర్వాత విశేషంగా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ చెప్తాను. ఏమిటి అంటే శని గోచార రీత్యా ఈ సంవత్సరం అంతా కూడా శని లాభస్థానమైన మేనంలో సంచరిస్తూ ఉంటాడు. కంప్లీట్ ఈ సంవత్సరం మొత్తం కూడా మేనంలోనే ఉంటాడు. ఓకే. వీళ్ళకి ఎప్పటి నుంచో మందంగా నడుస్తున్నవి, ఆగిపోయినవి ఇవన్నీ కూడా వీళ్ళకి విశేషంగా నెరవేరేదానికి అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి ఈ లాభస్థానంలో ఉండటం వల్ల సకల సర్వ కార్యసిద్ధి వీళ్ళకి జరుగుతుంది. ఓకే. తర్వాత గురువు యొక్క గోచారం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. ఈ గురువు యొక్క గోచారం జూన్ 2, 2026 వరకు గురువు ద్వితీయ స్థానంలో మిథునంలో ఉన్నాడు. ఓకే. ఈ మిథునంలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ ఇంటికి కర్కాటకానికి చేరుకుంటాడు. కర్కాటకానికి మారుతాడు. తిరిగి అక్టోబర్ 31 వరకు కూడా 4వ ఇంటికి సింహానికి ప్రవేశించి జనవరి 25, 2027 వరకు వక్రగతిలో మళ్ళీ 3వ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్నప్పుడు ఏంటంటే సింహానికి వెళ్ళినప్పుడు మళ్ళా కొంత కుటుంబ శ్రేయస్కరాలు జరుగుతాయి. కుటుంబాలకు సంబంధించిన విశేషాలు జరుగుతాయి. ఓకే. అది 4వ స్థానం అవుతుంది, తృతీయ స్థానం అవుతుంది. అయితే చతుర్థ స్థానం అవుతుంది. ఈ తృతీయ స్థానంలో కర్కాటకంలోకి గురువు వచ్చినప్పుడు ఎటుకూడి ఏ గ్రహానికైనా సరే తృతీయ స్థానం కొంచెం ఇబ్బందికరం కలిగిస్తుంది. కాబట్టి గురువు చాలా శుభగ్రహం కాబట్టి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. గురువు యొక్క ఆరాధన చేయండి, దత్తాత్రేయ దర్శనాలు చేయండి, అలాగే దక్షిణామూర్తిని విశేషంగా సేవించండి. వాళ్ళకి కొంత శుభ ఫలితాలు జరిగేదానికి అవకాశం వృషభ రాశి వాళ్ళకి. అలాగే వీరికి కూడా రాహుకేతువుల గోచారం చూస్తే ఇప్పుడు రాజ్యస్థానమైన 10వ ఇంట ఉన్న రాహువు, మాతృస్థానమైన 4వ ఇంట ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 9వ స్థానమైన మకరము, 3వ స్థానమైన కర్కాటకం ఇల్లుకు మారుతారు. డిసెంబర్ తర్వాత రాహుకేతుల మార్పు మీకు మరింత సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి వాళ్ళకు కూడా మరింత సానుకూల ఫలితాలు రాహు కేతు ఇస్తున్నారు. కాబట్టి ఇలా కూడా ఆ టైంలో మీరు అడిగినట్టు ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటి షేర్ మార్కెట్ కి సంబంధించినవి కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసుకోవటం బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఓకే. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది. ఓకే. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంతో ఉంటారు. కానీ జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు జన్మరాశిలో కుజుడు సంచారం వల్ల అజీర్తి, ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం శ్రేయస్కరం. దీనికి ఇంకా రెమెడీ చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది కదా అని చెప్తారు వృషభ రాశి వాళ్ళకి. అప్పులు తీరుతాయండి వీళ్ళకి మంచి స్థానంలోకి వచ్చాడు కదా. వ్యయం చూస్తే బీభత్సంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే నేను అదే చెప్పింది, ఇప్పుడు వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నవి. శని లాభంలో ఉన్నాడు. గోచారం మొత్తం సంవత్సరం మొత్తం వృషభ రాశికి శని లాభంలో ఉంటాడు. ఈ లాభంలో ఉండటం ద్వారా ఏంటంటే నిదానంగా అవుతున్న పనులన్నీ కూడా ఇప్పుడు రేపు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఓకే. మొండి బాకీలు కూడా ఏమైనా ఉంటే వసూలు అవుతుంది. అలాంటి విశేషమైన యోగం శని ఇస్తున్నాడు వీళ్ళకి. కాబట్టి ఇంకా వీళ్ళు ఇప్పుడు కొంత రెమెడీగా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం మంచిది. ఎందుకు అమ్మవారి యొక్క ఆరాధన అంటే డిసెంబర్ 6 వరకు కేతువు 4వ ఇంట ఉండడం వల్ల గృహంలో అశాంతి కలగడం ఒకటి ఉంటుంది. ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయాలలో ఎర్రటి పూలతో పూజ చేయడం చాలా శుభకరం. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇందాక మీకు చెప్పాను, ఆయనకి కూడా మంగళవారాల పూట కానీ అభిషేకం పంచామృతాలతో చేసుకుంటే విశేషమైన యోగం కలుగుతుంది. ఇక మిథున రాశి. సో మిథున రాశి ఫలితాలు చూసుకుంటే అంటే ఐటీ వాళ్ళు వీళ్ళకు కొంచెం చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా ఉపశమనం ఉందా? వాళ్ళ పరిస్థితి ఆదాయం 8, వ్యయం 11,
రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఓ అంటే ఇక్కడ అవమానం అనంగానే అవమానం ఏం కాదు. అవి అవకాశాలు. అచ్చా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక్క శుభం. అవకాశం గట్టిగా వచ్చిందనుకోండి, ప్రతి చోటకెళ్తుంటారు. మీకు పనులు అవ్వటం లేదు. అవును. దీన్ని అవమానాల కిందకి తీసుకోండి. ఆ, ఓకే. ఒక చోటే మీకు పని అవుతుంది. ఆ ఒక్కటి కొంచెం గొప్పగా అయిందనుకోండి, బాగుంటుందా లేదా? బ్రహ్మాండంగా ఉంది. మిగతా వాటన్నిటిని మనం లెక్కలోంచి పక్కన పెట్టేసేయొచ్చు కదా! మర్చిపోతాం కాస్త. ఆ! అది నేను చెప్పేది. కాబట్టి ఈ రాశి అధిపతి బుధుడు. మిథున రాశి అధిపతి బుధుడు. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్యలు ఈళ్ళకి 5, 3, 6గా ఉన్నవి. ఓకే. అయితే వీళ్ళకి మేజర్‌గా చెప్పాలంటే మనకి జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురువు యొక్క సంచారం ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము వీళ్ళకి వృద్ధి చెందేదానికి విశేషంగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఓకే. ఎన్ని నెలలు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇచ్చాడు. ఓహో, గుర్తుపెట్టుకోండి. ఈ నెలలు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే. కుటుంబ స్థానంలో పరమ ఉచ్చ పొందుతున్నాడు గురువు అంశయోగంతో. ఓకే. కాబట్టి ధనానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించినది, వాక్కుకు సంబంధించింది చాలా వరకు వీళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓహో, ఈ 4, 5 నెలలు జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఏ ఇబ్బందులు లేకుండా నడిపేదానికి అవకాశం ఉంటుంది. ఓ ఓకే. సూపర్. రైట్. కాబట్టి శని దశమ స్థానంలో ఉన్నాడు. కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ దశమ స్థానాన్ని ఎప్పుడైతే అధోహరిస్తారో ఉంటుంది. తర్వాత అష్టమ రాహువు కూడా వీళ్ళకి భాగ్య రాహువు కూడా ఉన్నాడు. మిథునానికి భాగ్య రాహువు ఉండటం ద్వారా కూడా కొంత యోగం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం గానీ, భయపడాల్సిన అవసరం గానీ లేదు. లేదు. ఓహో సూపర్. కర్కాటకం ఆల్రెడీ మీరు వాళ్ళ అద్భుతమైన యోగాలను ఏం చెప్పేశారు ముందే. ఆ! సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎగిరి గంతేస్తుంటారు. కానీ ఇంకా వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు గోచార రీత్యా మనం చెప్పాలంటే కర్కాటక రాశికి ఆదాయం 2, ఓకే. వ్యయం 11, ఆ, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఏయ్. కానీ ఎందుకు ఇక్కడ ఆదాయం 2 చెప్పారు కదండి. అదే అండి. వ్యయం 11 చెప్పారు కదా. ఓకే. రాజ్యపూజ్యం 4, అవమానమే ఎక్కువ ఉంది. ఈ 2 ఎక్కువ ఉంది కదా. అవమానము, వ్యయమే ఎక్కువ ఏవే ఉంది. ఎక్కువ ఉన్నాయి. అవును. కానీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే వీళ్ళకి అదృష్ట రంగు మనం చెప్పాలంటే తెలుపు రంగు, క్రీమ్ కలరు. అదృష్ట సంఖ్యలు చెప్పాలంటే 2, 7, 9. ఓకేనా. అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కర్కాటక రాశిలోకి గురువు వస్తాడు. ఓకే. 12 సంవత్సరాలకి. అంటే జన్మరాశిలోకి వస్తున్నాడు. ఓకే. ఉమ్, జన్మరాశిలో లగ్నంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురువు కోటి దోషాలను హరిస్తున్నాడు. ఓకే. ఇక్కడ విశేషమైన యోగం ఏంటంటే కోటి దోషాలు హరించే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది. ఇంకెవరికీ లేదు. కాబట్టి లగ్నంలో గురువు ఉన్నట్టు లెక్క. కర్కాటక రాశిలో గురువు ఉన్నట్టు లెక్క. ఓకే. అందుకని వీళ్ళకి చాలా మటుకు విశేషంగా ఆగిపోయినవి కావచ్చు, ఇబ్బందులు పడుతున్నాయి కావచ్చు. ఏ ఏ స్థానాల నుంచి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా 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 బాగుండేదానికి ఒక గొప్ప అవకాశం ఉంది. సూపర్. అయితే ఇంకా దీంట్లో చెప్పాలంటే కర్కాటక రాశికి భాగ్యంలో శని అవుతాడు. కర్కాటక రాశికి అంటే ఓకే. భాగ్యంలో శని అవుతాడు. ఆయనే సప్తమాధిపతి, ఆయనే అష్టమాధిపతి, ఆయనే భాగ్యంలో ఉన్నాడు. ఉండడం ద్వారా అబ్బబ్బా. ఏంటంటే ఆ, అది ఒకలాంటి యోగంగా కూడా చెప్పొచ్చు. అంటే ఆ. వ్యాపార పరంగా సంబంధించి కొంచెం అచ్చచ్చ. మందగమనంగా నడిచిన జూన్ దగ్గర నుంచి జూన్ 2వ తారీఖు నుంచి కూడా గురువు యొక్క ప్రవేశం ద్వారా విశేషంగా సప్తమ స్థాన వీక్షణ ద్వారా వాళ్ళకి వ్యాపారాల్లో ప్రతికూలతలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి మంచి ఒడంబడికలు, ఒప్పందాలు చేసుకొని ఆర్థికంగా ముందుకెళ్ళేదానికి గొప్ప అవకాశం కర్కాటక రాశికి ఉంది. సూపర్. ఓకే. రైట్. తర్వాత పెళ్లిళ్ళు కూడా ఇలా కొంచెం అద్భుతంగా జరిగేదానికి అవునా? అవకాశం ఉంది. సంతోషం.